ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి నిధి లేకపోతే ఐశ్వర్యం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా దానికి జవాబులు చెప్తారు. ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఏంటంటే యుఎస్ఏలో ఉన్నటువంటి ఫోర్ట్ నాక్స్లోని యుఎస్ బులియన్ డిపాజిటరీలో ఉన్నటువంటి అమెరికన్ గోల్డ్, అమెరికా ప్రభుత్వము దాచిపెట్టినటువంటి బంగారం దాదాపు 4175 టన్స్, మరి చాలా విస్తృతమైనటువంటి విలువ, $400 బిలియన్, అంటే మన భారతదేశపు రూపాయల్లో చెప్పాలంటే 36 లక్షల కోట్ల విలువైనటువంటి బంగారము అక్కడ వారు దాచిపెట్టారు. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే రోమ్లో ఉన్నటువంటి సిస్టీన్ చాపెల్ వెల కట్టలేనిది, అది మిగుల ఐశ్వర్యముతో కూడుకున్నటువంటిది. ఇంకొంతమంది అభిప్రాయం ఒకప్పుడు రష్యాను జార్లు పరిపాలించినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం. ఈ ప్రకారం మనిషికి ఉన్నటువంటి ఆలోచన, అవగాహన ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ట్రెజర్, వాల్యుబుల్ ట్రెజర్ గురించి వారు వారి అభిప్రాయాలు వెళ్ళబుచ్చుతారు. కానీ ఎప్పుడైతే అశాశ్వతమైన దానిని శాశ్వతమైన దానితో, మానవుడి దగ్గర ఉన్నటువంటి దాన్ని దేవుడు మనకిచ్చే దానితో మనం పోల్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిదే పైచేయి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు, హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, లేకపోతే బైబిల్, లేకపోతే దేవుని వాక్యము అని ఏదైతే మనము దేవుడి ద్వారా పొందుకొని ఉన్నామో అది అత్యంత విలువైనటువంటిది. దాని వంటి నిధి, దాని వంటి ఐశ్వర్యము, అది నిలిచి ఉండేటువంటి శాశ్వత కాలం మరి ఏది ఉండదు. ఒకప్పుడు క్వీన్ ఎలిజబెత్ II, ఆమె ఇంగ్లాండ్లో రాణిగా పట్టాభిషేకము జరుగుతున్నటువంటి సమయంలో క్యాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్ ఆమె దగ్గరికి వచ్చి ఒక పెద్ద పరిశుద్ధమైనటువంటి బైబిల్ని ఆమె చేతుల్లో పెట్టి ఆమెతో ఇట్లా విన్నవించాడు. ఓ మహారాణి, దయగల మా పరిపాలక, అంటే మా రూలర్, ఈ గ్రంథంలో, ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రము, సువార్త 2 ఉన్నాయి. మీలాంటి పాలకులకు ఇవి మార్గదర్శకత్వాన్ని చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవుని వాక్యమును మీ జీవితంలో ప్రధానంగా పెట్టుకొని మీరు బ్రతికి మీరు శాసనాలు చేస్తే మీరు దీవించబడతారు. ఈ రోజున నేను ప్రపంచం అంతట్లోకెల్లా అత్యంత విలువైనటువంటి ఈ గ్రంథాన్ని మీకు అప్పగిస్తున్నాను అని ఆమెకు దాన్ని ఇచ్చి ఆమె కొరకు ఆయన ప్రార్థన చేశాడు. సో ప్రపంచంలో ఏది మనము కోల్పోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఒకటి మనము కోల్పోతే, ఒకటి మనము లేకుండా జీవించాల్సి వస్తే మన జీవితము బహు దుర్భరంగా ఉంటుంది అండ్ దారుణంగా ఉంటుంది. అదేంటంటే దేవుని యొక్క అమూల్యమైన వాక్యము, గాడ్స్ ప్రెషియస్ వర్డ్, దేవుని యొక్క శాశ్వతమైన, శ్రేయస్కరమైన, శక్తివంతమైనటువంటి ఐశ్వర్యము, ఆయన యొక్క సత్య గ్రంథము, దాంట్లో ఉన్నటువంటి సత్యం. ప్రపంచంలో చాలామంది విలువైనటువంటి వాటిని గుర్తించలేక విలువ కాని వాటి కొరకు వారి జీవితాలు ఖర్చు పెట్టేసి వారు చివరిలో వ్యర్థమైపోతారు. ఆ ప్రకారం కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టిలో విలువైనది, వారి జీవితానికి విలువనిచ్చేది, వారిని విమోచించి విలువనిచ్చి నిత్యత్వంలో విమోచకుడితో నిలిపేటువంటి పరిశుద్ధ గ్రంథానికి వారు వారి జీవితాన్ని సమర్పించుకుంటే దానికన్నా గొప్ప దీవెన మరొకటి లేదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన ఎపిసోడ్ యొక్క టైటిల్ ద బైబిల్ అండ్ యువర్ లైఫ్. ద బైబిల్ అండ్ యువర్ లైఫ్, బైబిల్ మరియు నీ జీవితం. బైబిల్ మరియు నీ జీవితం, 2 సత్యాలను క్లుప్తంగా మనము ఈ పాడ్కాస్ట్లో వింటాము. ఇవి చాలా కీలకమైనటువంటివి అండ్ దీంట్లో ఉన్నటువంటి సత్యమైనటువంటి విషయాలు మన జీవితాలను రక్షించుటకే కాదు, రూపాంతరపరచుటకు అండ్ ఆయన రాకడ వరకు మనము ఆయన కొరకు నిజంగా లోకానికి వెలుగులాగా రగులుచు ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉండుటకు సహాయపడతాయి. మొదటిది ఏంటంటే గాడ్స్ వర్డ్ ఈజ్ అ డిజైరబుల్ ట్రెజర్.
దేవుని వాక్యము కోరదగినటువంటి నిధి లేకపోతే ఐశ్వర్యం. కీర్తన 19 7-14 వరకు, Psalm 19 verses 7-14 గమనించండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనకారుడు ఆత్మ ప్రేరేపణతో రాసినటువంటి కీర్తనలో ఉన్నటువంటి ఆనిముత్యముల వంటి ఆత్మీయ సత్యాలవి. నవిక్కడ బైబిల్ లేకపోతే మహిమాయుక్తమైనటువంటి దేవుని వాక్యం యొక్క అందమైనటువంటి చిత్రాన్ని దేవుడు మన కొరకు గీసి చూపిస్తున్నాడు. సో దేవుని వాక్యం ఏమై ఉన్నది, దేవుని వాక్యము ఏమి చెయ్యగలుగును అనేటువంటి గొప్ప విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. నేను క్లుప్తంగా అన్నాను కనుక క్లుప్తంగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. జాగ్రత్తగా వాటిని మీరు విని గ్రహించి వాటిని మీ జీవితానికి మీరు ఒకవేళ ఆపాదించుకుంటే మీకన్నా గొప్ప ధన్యులు ఇంకొకరు లోకంలో ఉండరు. సో ఇక్కడ మనకి 6 టైటిల్స్ ఫర్ ద లా, దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి ఇవ్వబడినటువంటి 6 బిరుదులు లేకపోతే 6 నామములు, పేర్లు కనపడుతున్నాయి. మొదటిది ద లా ఆఫ్ ద లార్డ్, యెహోవా ధర్మశాస్త్రము. రెండవది ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్, యెహోవా శాసనము. మూడవది ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఉపదేశములు. నాలుగవది ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఏర్పరిచిన ధర్మము. ఐదవది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందైన భయము. ఆరవది ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా న్యాయ విధులు. ఆ ప్రకారం వాక్యము వర్ణించబడింది. రెండవది ద 6 అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లా. రెండవది ధర్మశాస్త్రానికి ఉన్న 6 గుణములు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, యథార్థమైనది. ఇట్ ఈస్ ష్యూర్, నమ్మదగినది. ఇట్ ఈస్ రైట్, నిర్దోషమైనది. ఇట్ ఈస్ ప్యూర్, నిర్మలమైనది. ఇట్ ఈస్ క్లీన్, పవిత్రమైనది. ఇట్ ఈస్ ట్రూ, సత్యమైనది. తర్వాత ద 6 ఎఫెక్ట్స్ ఆఫ్ ద లా, ఈ ధర్మశాస్త్రము చేసేటువంటి 6 కార్యాలు లేక దాని యొక్క 6 ప్రభావాలు. ఇట్ కన్వర్ట్స్ ద సోల్, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తెలుగులో అనువాదము మరో అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి భావం ఏంటంటే ఒక ఆత్మను రక్షించును, ఒక ఆత్మను మార్చును. సో ఒక ఆత్మను రక్షించినప్పుడు దాని ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది అని చెప్పడంలో ఏమీ పొరపాటు లేదు. రెండవది ఇట్ మేక్స్ ద వైస్ ద సింపుల్, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. మూడవది ఇట్ రిజాయిసెస్ ద హార్ట్, అవి హృదయమును సంతోషపరచును. నాలుగవది ఇట్ ఎన్లైటన్స్ ది ఐస్, అది కన్నులకు వెలుగిచ్చును. ఐదవది ఇట్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, అది నిత్యము నిలుచును. ఆరవది ఇట్ విండికేట్స్ ఇట్సెల్ఫ్ యాజ్ బీయింగ్ రైచియస్, అవి కేవలము న్యాయమైనవి అనే సాక్ష్యాన్ని దేవుని వాక్యము ఇస్తోంది. ఇక నాలుగో విషయం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద లా, ఈ ధర్మశాస్త్రం యొక్క విలువ. మొదటిది అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. సో గాడ్స్ లాస్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ మచ్ ఫైన్ గోల్డ్. రెండవది తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. గాడ్స్ లాస్ ఆర్ స్వీటర్ దాన్ హనీ. మూడవది వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. గాడ్స్ లాస్ వార్న్ హిస్ సర్వెంట్స్. నాలుగవది వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గాడ్స్ లాస్ బ్రింగ్ గ్రేట్ రివార్డ్ వెన్ దే ఆర్ కెప్ట్. తర్వాత ఐదవది నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. సో గాడ్స్ లాస్ క్రియేట్ అ డిజైర్ ఫర్ దేర్ కీపింగ్ అండ్ టు బి యాక్సెప్టబుల్ ఇన్ గాడ్స్ సైట్.
సో ఈ ప్రకారము దేవుడి వాక్యం ఎంత చక్కగా అమోఘమైన రీతిలో మనకు రాయబడింది. అండ్ దాన్ని మనము కలిగి ఉంటే మనం ఎంతగా దీవించబడతామో అక్కడ మనకు చెప్పబడింది. అండ్ 10వ వచనంలో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి అని రాయబడింది. కానీ దేవుడి వాక్యంలో అనాది కాలంలో 1000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించినటువంటి గొప్ప సత్యములను ఈనాటి క్రైస్తవ విశ్వాసులము అనుకునేవారు, ఆ ప్రకారము చలామణి అయ్యేటువంటి వారు ఎంతమంది గుర్తించారు? ఎంతమంది దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి నిజమైన విలువను ఇస్తున్నారు? ఎంతమంది ఈ ప్రకారము మరి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను దేవుని వాక్యాన్ని ఈ దినాల్లో కోరుకుంటున్నారు? బంగారం ధర ప్రతిదినము పెరిగిపోతూనే ఉంది ప్రస్తుతం. మరి దాన్ని కోరుకున్నట్టు, దానికోసం లైన్లలో మనుషులు నిలబడినట్టు ఈ నిజమైన మేలిమి బంగారము కన్నా, విస్తారమైన మేలిమి బంగారము కన్నా శ్రేష్టమైన గొప్ప విలువైనటువంటి దేవుని వాక్య బంగారము కొరకు ఎంతమంది కోరుకుంటున్నారు అంటే చాలా తక్కువ మంది. విచిత్రమే, కానీ ఇది నిజమైనటువంటి సత్యం. మన తరంలో చాలామంది క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారు బైబిల్ని చదవరు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యములను ఎరుగరు. వారు సంఘాలకు వెళ్తారు, సభలకు వెళ్తారు, కానీ వారిలో చాలామందికి, అత్యధికులకు బైబిల్లో ఉన్నటువంటి మూల విషయాలు, బేసిక్స్ ఆఫ్ ద బైబిల్ తెలియవు. ఈ రోజున లిటరేట్ వరల్డ్లో, అంటే చాలా గొప్ప చదువుకునేటువంటి ఈ లోకంలో అత్యంత మరి నిరాక్షరస్యత అంటారు, అంటే ఇల్లిటరసీ అంటారు కదా, అది మనిషికి ఎక్కడైనా ఉంది అంటే అది దేవుని వాక్య విషయంలో ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అందరూ కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి ప్రీచర్లు, పాస్టర్లు, ప్రాఫెట్లు చెప్పేటువంటి మాటలకు ఇచ్చినటువంటి విలువలో కనీసము 1% విలువ కూడా దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ లేఖనాలకు ఇవ్వకపోవడం. అండ్ ఆ లేఖనాలను దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధులు, దేవుని పరిచారకుల ద్వారా పలికించినప్పుడు వాటిని బొత్తిగా పట్టించుకోకపోవడం క్రైస్తవ సంఘానికి అత్యంత హీనమైనటువంటి పరిస్థితి పట్టడానికి, దానికి ఉన్నటువంటి దారుణమైన దరిద్రానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి వారు, దానికి సంబంధించిన వారు, దానికి దేవుడిచ్చినటువంటి మూల గ్రంథాన్ని, ముఖ్య గ్రంథాన్ని విస్మరించడం. ఒకప్పుడు ఒక రిఫార్మర్ ఇట్లా అన్నాడు, ఒక మనిషి జీవితము సజావుగా, క్రమముగా కొనసాగాలి అంటే అది దేవుని యొక్క వాక్యము చేత రూపుదిద్దబడి ఉండాలి. సో దేవుడి వాక్యమే ఒక భక్తుడి జీవితాన్ని, ఒక భక్తురాలి జీవితాన్ని, ఒక విశ్వాసురాలి జీవితాన్ని, క్రైస్తవురాలి జీవితాన్ని రూపుదిద్దాలి అంటే ఆ వ్యక్తికి ఆ వాక్యంతోనే ఎట్లాంటి సంబంధం లేనప్పుడు, ఆ వ్యక్తి యొక్క హృదయంలో, అంతరంగంలో, ఆత్మలో, ప్రాణములో ఆ వాక్యం పట్ల బొత్తిగా కోరిక లేనప్పుడు ఆ వ్యక్తిని అది రూపుదిద్దుట లేదు. ఆ వ్యక్తి మరొక దాని చేత రూపుదిద్దబడుతున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. గాలి లేకుండా మనము జీవించలేం, నీరు లేకుండా మనము ఉనికిని కలిగి ఉండలేం, దారి లేకుండా మన ప్రయాణం ముందుకు సాగదు, అలాగే పదార్థం లేకుండా మనం ఏ పని చేయలేం. దానితో పాటు మన జీవితంలో మనము ముందంజ వేయాలంటే మనకు దిశానిర్దేశం అవసరం. అండ్ ఇక్కడ నుండి, ఈ పాపిష్టి ప్రపంచం నుండి ఆ పరిశుద్ధ పరలోకానికి ప్రయాణం అవ్వడానికి, మనకు దిశానిర్దేశం చేయడానికి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా అది మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైన వరం. కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి అది మన ఇంట్లో బూజు కొడుతూ, మన గుండెలు మరి పాపముతో బూజు కొడుతూ ఉన్నప్పుడు మనం కేవలం కొంతమంది మనుషులు మనకిష్టమైన వారిని ఎంపిక చేసుకుని వారు చేసే బోధలు వాక్యం ప్రకారం ఉన్నాయో లేవో కూడా మనం చూడకుండా, పరీక్షించకుండా, తెలుసుకోకుండా వాటిని మన సెంటిమెంట్ని బట్టి నమ్మేసి వాటి ప్రకారం నడుచుకోవడం మనకు మనం చేసుకునే అన్యాయం. సో క్రైస్తవ లోకంలో అత్యధికులకు, మెజారిటీకి ఈ రోజున దేవుని వాక్య విలువ అంటే బైబిల్ గ్రంథం యొక్క విలువ బొత్తిగా తెలియదు. వారు దాన్ని ఏమాత్రము లెక్క చెయ్యరు. అది వారికి ఒక ఆచారపు పరికరము, పనిముట్టు మాత్రమే, రిచువల్ టూల్. వారానికి ఒక్కసారి దాన్ని తీయాలి,
దాన్ని వెంటబెట్టుకొని చర్చికి వెళ్ళాలి. అండ్ ఈ రోజుల్లో చాలామంది ఆ యొక్క ఫిజికల్ కాపీని అంటే బైబిల్ని పట్టుకొని పోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వారి యొక్క స్మార్ట్ ఫోన్లో దాన్ని వారు తెరిచి చూసుకుంటారు అవసరం అనిపిస్తే, లేకపోతే వారి ఐప్యాడ్లో దాన్ని తెరిచి చూసుకుంటారు, వారి ట్యాబ్లో తెరిచి చూసుకుంటారు, ల్యాప్టాప్లో తెరిచి చూసుకుంటారు అవసరం అనిపిస్తే. లేకపోతే అది కూడా వారు చేయరు. అక్కడ నుండి సేవకులు వాక్యం అని చెప్తుంటే వీరు కనీసం వాక్యాన్ని తెరిచి వాక్యానికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం ఏంటంటే అక్కడ ఆ మనిషి చెప్తున్నది ఇక్కడ రాయబడింది ఒకటేనా అని పోల్చి చూసుకోవడం, అది కూడా వారు చెయ్యరు. దాన్ని తెరిచి చదవడము, దాన్ని పఠించడము, దాన్ని కంఠత చేయడము, దాన్ని ధ్యానించడము, దాన్ని పరిశీలన చేయడము, దాన్ని జీవితానికి విశ్వాసంతో అన్వయించుకోవడము అనేది బహు కొద్ది మందికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసం. ఎంతోమందికి బైబిల్ వారింటిలో కొన్ని పనికి రానటువంటి వస్తువులు ఎట్లా ఉంటాయో ఆ ప్రకారమే వారు తీసి వాడుకోకుండా ఉండేటువంటి పనికిరాని వస్తువుగా అయిపోయింది. అప్పుడప్పుడు తప్ప అది ప్రతినిత్యము ప్రతిరోజు వారికి ఉపయోగపడేటువంటి గ్రంథముగా లేదు. అండ్ ఇది క్యాజువల్ అండ్ రెక్లెస్ బిహేవియర్. ఒక విశ్వాసి అని చెప్పబడేటువంటి, దేవుని సంబంధి అని చెప్పబడేటి, యేసుక్రీస్తు అనుచరుడు అని చెప్పబడేటువంటి వ్యక్తి పట్ల మనము మరి చూసినప్పుడు చాలా దారుణం అనిపిస్తుంది. చాలా ఆ మనిషి ఎంత హీనమైన వ్యక్తి అని అనిపించకుండా ఉండదు. సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని చదువుతారు, కానీ దేవుని పరిశుద్ధ లేఖనములను బొత్తిగా చదవరు. ఈ రోజున పీపుల్కి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే డిసెప్టివ్ ట్రెండ్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇది వచ్చింది, అది వచ్చింది, దీని గురించి చెప్తున్నారు, దాని గురించి చెప్తున్నారు అని ఈ కొత్త కొత్త బోధలు ప్రపంచంలో ఉన్నాయి. కొత్త కొత్త బోధలు క్రైస్తవ లోకంలో విస్తృతంగా విశృంఖలత స్థాయికి చేరిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డిసెప్టివ్ ట్రెండ్స్కి వారు బానిసలైపోతున్నారు. కానీ డివైన్ ట్రూత్కి అంటే దైవికమైన సత్యానికి వారు బొత్తిగా ఆసక్తిని చూపించట్లేదు. ఎంతోమందికి బైబిల్ అంటే బోర్, ఎంతోమందికి బైబిల్ అంటే బర్డన్, అంటే అది వారికి బోర్ కొట్టించేటువంటిది, వారికి భారముగా ఉండేటువంటిది, అవుట్ డేటెడ్ అంటే ఇప్పుడు కాలానికి వారి జీవితానికి ఉపయోగపడినటువంటిది. అట్లా ఉన్నటువంటి వారు ప్రతి వారం సంఘానికి వెళ్ళినా కూడా, వారి స్థానిక సేవకులు వాక్యాన్ని చెప్తున్నా కూడా వారు దాన్ని పట్టించుకోరు. ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో విడిచిపెట్టేస్తారు. అది వారి హృదయాంతరంగాల్లోనికి ఛేదించుకుని పోయి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతటిని వారికి చూపించి వారు దాంట్లో నుండి మరి తమను తాము శుద్ధి చేసుకునేందుకు వారు దానికి అవకాశమే ఇవ్వట్లేదు. అందుకే సంవత్సరాలు పోతారు, మురికి కొడుతూనే ఉంటారు, కానీ దాంట్లో నుండి బయటపడరు. ఒకప్పుడు సేవకులు, ఒకప్పుడు సంఘస్థులు, ఒకప్పుడు పరిచారకులు, పరిశుద్ధులు దేవుని వాక్యం కోసం ప్రాణాలు అర్పించారు. వారి సమస్తాన్ని కోల్పోయారు. వారు ఇల్లు అమ్ముకొని దేవుని వాక్యాన్ని కొనుక్కునేవారు. ఈ రోజున బైబిల్ అమ్ముకొని ఇల్లు కట్టుకునేటువంటి వారు ఉన్నారు. కీర్తనాకారుడు 119వ కీర్తన 14వ వచనంలో, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 119:47లో, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. 119వ కీర్తన 70వ వచనంలో, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. దేవుడి వాక్యాన్ని బట్టి సర్వ సంపదలు దొరికినట్టు నేను సంతోషిస్తున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, నీ ఆజ్ఞలు అవి నాకు ప్రియములు. 162లో, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. పెద్ద గనిలో పెద్ద మరి విలువైనటువంటి వెండి, వజ్రాలు, బంగారం, నగ నట్ర మూటలు దొరికినప్పుడు ఒకడు ఎట్లా సంతోషంతో తబ్బుబ్బిపోతాడో దానికన్నా ఎక్కువ సంతోషం విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు కీర్తనాకారుడు. ఒక చిన్నపిల్లవాడు యూరోప్లో తండ్రికి తెలియకుండా పాస్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా దేవుడి వాక్యాన్ని విని దాన్ని నేర్చుకుని ఆయన్ని అడిగి ఒక బైబిల్ తెచ్చుకొని దాన్ని చదివి దాన్ని కంఠత చేసుకుంటూ ఉండేవాడు. అట్లా దేవుడి వాక్యం అంటే ఆ చిన్నపిల్లవాడికి చాలా మక్కువ, చాలా గౌరవం, చాలా ప్రీతి. వాడి పసి హృదయానికి దేవుడి వాక్యానికి అవినావ సంబంధం ఏర్పడిపోయింది. ఒక రోజున తండ్రి ఇంటికి సడన్గా వచ్చాడు. ఆ బాబు బైబిల్ చదువుతుండడం చూశాడు. తండ్రి ఒక నాస్తికుడు, విపరీతమైనటువంటి కోపిష్టి.
సో వెంటనే వాడి దగ్గరికి వచ్చి వాడి దగ్గర నుండి ఆ బైబిల్ లాగేసుకొని, ఈ బైబిల్ నీకెవరిచ్చారు, మన ఇంట్లోనికి ఎందుకు తెచ్చావు, నీవు దీన్ని నాకు తెలియకుండా ఎందుకు చదువుతున్నావు అంటే ఆ బాబు చెప్పాడు, నేను సండే స్కూల్కి వెళ్తే అక్కడ పాస్టర్ని అడిగితే ఆయన ఇచ్చాడు, నేను చదువుకుంటున్నాను, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది, నన్ను ప్రతిరోజు బాగు చేస్తోంది అంటే ఆ తండ్రి కోపముతో ఆ యొక్క బైబిల్ని తీసుకెళ్ళి బయట మండుతున్నటువంటి కుంపట్లో దాన్ని వేసేసి కాల్చేసాడు. ఇంకోసారి పాస్టర్ దగ్గరికి పోయినా, ఇంకోసారి సండే స్కూల్కి పోయినా, ఇంకోసారి బైబిల్ మాట ఎత్తినా, ఇంకోసారి బైబిల్ తెరిచి చదివే ప్రయత్నం చేసినా నీ సంగతి చూస్తాను అన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఆల్మోస్ట్ కన్నీళ్లతో తండ్రి వైపు చూస్తూ అన్నాడు, నా చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ అయితే లాగేసి కాల్చేసావు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి బైబిల్ని నీవు ఎవరు లాగలేరు, కాల్చలేరు, అది ఎప్పటికీ అక్కడ ఉండిపోతుంది డాడీ. సో ఆ ప్రకారము ఈరోజున ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు దేవుడి వాక్యాన్ని వారి హృదయంలో పదిలంగా దాచుకుంటున్నారు, ఎంతమందికి ఆ కోరిక ఉంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు, డ్యూట్రానమీ 6:6-7, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. సో ఇప్పుడున్నటువంటి కాలపు యవనస్తుడికి దేవుడి వాక్యంతో సంబంధం లేదు, అతని హృదయంలో దేవుడి వాక్యం పట్ల బొత్తిగా ఆశ, ఆకలి, అపేక్ష లేవు, అతడు పెళ్లి చేసుకుంటాడు, అతని హృదయం వాక్యముతో నింపబడి లేదు, అతడు భార్యకి ఏం బోధిస్తాడు? భార్యకి యాజకుడిగా ఉండి ఆమెను దేవుని యొక్క మార్గంలో నడిపించుటకు అతనిలో దేవుని వాక్యమే లేదు కదా. అందుకనే ఎన్నో క్రైస్తవ కుటుంబాలు, ఎన్నో క్రైస్తవ కాపురాలు ఈ రోజున మరి నాశనం అయిపోతున్నాయి. వారికి బిడ్డల్ని దేవుడిస్తే ఆ బిడ్డలకు ఆ తండ్రి ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచుటకు అతని హృదయంలో దేవుడి వాక్యం బొత్తిగా లేనే లేదు కదా. సో ఒకప్పుడు ఇశ్రాయేలు తండ్రులకు దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి, ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. ఈరోజున చిన్న పిల్లలకి, పసికందులకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చేసి తల్లి తండ్రి వేరే పనుల్లో పడిపోతారు, లేకపోతే వారి ఫోన్లను పట్టుకుని వారు ఇంకో చోట కూలబడతారు. వారి పిల్లలకి వారు చేసేటువంటి భయంకరమైనటువంటి అన్యాయం అందరికీ తెలిసిందే. సో నా వాక్యమును నీవు గైకొనకపోతే అది నీ జీవితముతో పాటే కాదు, నీ కుటుంబాన్ని, తర్వాత వచ్చేటువంటి తరాన్ని కూడా నాశనము చేసేటువంటి నిర్ణయానికి నిన్ను నడిపిస్తోంది. ఎంతమంది పురుషులు ఈ బాధ్యతను యథార్థంగా చేపడుతున్నారు? ఒక భార్య అంటుంది, నా భర్త ఎప్పుడు చూసినా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ చూస్తూ ఉంటాడు. ఆ రీల్స్ చూసేటువంటి భర్త తన భార్యకు ఎట్లా ఆత్మీయుడిగా, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు? రేపు వారికి బిడ్డలు పుడితే వారికి ఆదర్శమైన ఆత్మీయ తండ్రిగా ఎట్లా ఉంటాడు? అందరికీ అన్యాయం చేస్తాడు. అట్లాంటి వారే ఎక్కువైపోయారు. సో నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవుడా, నీకు నీ సొంత బైబిల్ ఉందా? ఫోన్లో నాకు 10 వర్షన్స్ ఉన్నాయి, ఫోన్లో 50 వర్షన్స్ ఉన్నా మనిషిలో ఉన్న పర్వర్షన్ పోవట్లేదు. నీకు నీ సొంత బైబిల్ ఉందా? నీ పరిశుద్ధ గ్రంథం ఫిజికల్ కాపీ నీకుందా? దాన్ని నీవు ప్రతిరోజు తాకుతావా? దాన్ని తీస్తావా? దాన్ని తెరుస్తావా? దాన్ని నీ కంటితో చూస్తావా? దాన్ని నీవు చదువుతావా? దాని మీద దృష్టి పెడతావా? లేకపోతే పైన పేపర్ తిరిగేసినట్టు బైబిల్ కూడా తిరిగేసి పక్కన పెట్టేస్తావా? ఆ కాగితం మీద ఉన్న అక్షరాలు నీ జీవితాన్ని రూపుదిద్దేటువంటి దేవుని యొక్క సత్యాలు. సో ఆ కాగితం మీద ఉన్నటువంటి దేవుని సత్యాలు అనే వాటికి నీవు విలువనివ్వకపోతే నీ జీవితం విలువ లేకుండా వ్యర్థమైపోతుంది. నీవు బైబిల్ చదివితే సరైనటువంటి కారణాలను బట్టే బైబిల్ని చదువుతున్నావా? ప్రార్థన చేసి, దేవా నీవు నాతో మాట్లాడుము అని ఆయన యొక్క గ్రంథాన్ని క్రమం తప్పకుండా తెరిచి చదివేటువంటి అలవాటు నీకుందా? దేవుడి యొక్క మనసు, దేవుడి యొక్క చిత్తము, నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశం, విషయానికి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకునే ఆలోచన నీకుందా? లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఏతో, అక్కడికి వెళ్ళి బీతో, అవతలకెళ్ళి సీతో, ఆ తర్వాత పోయి XYZలతో నెత్తి మీద చేయి పెట్టించుకొని నాకు ప్రవచనం చెప్పండి, నాకు ఇది అవుతుందా, అది అవుతుందా అనేటువంటి ఒక మోసపోయినటువంటి ఆత్మగా నీవు బ్రతుకుతున్నావా? దేవుడు పెట్టినటువంటి విధానం వాక్యంలో ఉంది. ఈ పైన ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విధానాలు ప్రస్తుత కాలపు క్రైస్తవ్యానికి పట్టిన పీడ, చీడ, జాడ్యం.
నీవు ఆయన యొక్క సత్యములను తెలుసుకొని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని ప్రభు చెప్పాడు కదా. ఆ ప్రకారం జీవించుటకు ఆశను కలిగి ఉన్నావా? నీ బైబిల్ని నీవు తెరిచినప్పుడు ఆ వాక్యము నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. అలాంటి శక్తిని కలిగి ఉంది. దానికి అవకాశం ఇస్తున్నావా? ప్రతిరోజు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుంటున్నావు శరీరానికి, కానీ ఆత్మకు, మనసుకు, హృదయానికి, వ్యక్తిత్వానికి, చిత్తానికి, శీలానికి కావాల్సినటువంటి క్లెన్సింగ్ని, శాంక్టిఫికేషన్ని దేవుని వాక్యం ద్వారా నీవు పొందుకుంటున్నావా? సాతాను యొక్క కుతంత్రములను తెలుసుకొని వాటిని జయించుటకు, లోకము యొక్క ఆకర్షణలకు గురై బలి కాకుండా ఉండుటకు అండ్ శరీరము చేసేటువంటి మోసములకు నీవు దాసోహమైపోకుండా వాటిని నెగ్గుటకు దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి సత్యములను నీవు ఎరుగుదువా? దేవుని మహిమ కొరకు, ఇతరులకు మాదిరిగా ఉండుటకు, నీ మేలు కొరకు ఆత్మదేవుడు నీ చేతుల్లో పెట్టినటువంటి ఆత్మ ఖడ్గాన్ని వాడుట నీవు నేర్చుకున్నావా? ఈ రోజుల్లో చాలామందికి దేవుని వాక్యపు జ్ఞానం బొత్తిగా లేదు. అందుకనే ఎంతోమంది తప్పుడు బోధలు చేసేటువంటి వారికి అనుచరులైపోయారు, అభిమానులైపోయారు. వారిని వెనకేసుకుని వచ్చి వారి కోసం పోరాడి వారి కోసం ప్రాణాలు ఇచ్చేస్తామన్నంత నీచ స్థితికి దిగజారారు. దేవుని వాక్యము ఏమి చెప్తోంది అండ్ వీరు చెప్పేది దేవుడు చెప్పినట్టే చెప్తున్నారా అన్నది చూసుకోవడానికి బదులు సెంటిమెంట్, లేకపోతే ఇమోషన్, లేకపోతే ఒక రకమైనటువంటి ఈవిల్ ప్యాషన్ వారి యొక్క హృదయాన్ని, ఆత్మను, మనస్సును, దేహాన్ని వశంలోనికి తీసేసుకున్నాయి. గనుక పిచ్చి పట్టినట్టు, వెర్రొచ్చినట్టు ఈ వ్యక్తుల వెనక పడి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి విసర్జించేవారే ఎక్కువ. So there is lot of deception and distraction in present day Christendom. ప్రస్తుత క్రైస్తవ లోకంలో మోసం ఎక్కువ అండ్ దారి మరల్చేటువంటి విషయాలు ఎక్కువ. దాంట్లో పడి కొట్టుకుపోతే నీవు, నీ కుటుంబం అండ్ రాబోయే తరం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో మనకి పవిత్రమైనటువంటి బైబిల్ బోధ అవసరం. అది లేకపోతే మనము రక్షించబడం. అది లేకపోతే మనము యేసు పోలికలోనికి రూపాంతరపరచబడం. అది లేకపోతే మనము దైవికంగా, ఆత్మీయముగా ఎదుగుదలను కలిగి ఉండం. అది లేకపోతే మనము శరీరానుసారముగా ఉంటాం, ఆత్మానుసారంగా ఉండం. అది లేకపోతే ఆత్మ ఫలమేంటో మనకు తెలియకపోతే అది మనము కలిగి జీవిస్తున్నామో లేమో మనకి ఎట్లా అర్థమవుతుంది? దేవుడి దగ్గర నుండి మనకు బలము, దేవుడి దగ్గర నుండి మనకు జ్ఞానము, దేవుడి దగ్గర నుండి మనకు సేవ చేసేటువంటి అవకాశములు మనం కోల్పోతాం. సో రెండవది, గాడ్స్ వర్డ్ ఈజ్ అ డెలివరింగ్ ట్రూత్. గాడ్స్ వర్డ్ ఈజ్ అ డెలివరింగ్ ట్రూత్. దేవుని వాక్యము మనల్ని విమోచించే సత్యం. 119వ కీర్తన 11వ వచనం, Psalm 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో దేవుడి వాక్యము మన హృదయంలో మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలి. సాతాను మనల్ని నిరంతరం శోధిస్తూ ఉంటాడు. లోకం మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉంటుంది. మన శరీరం నిరంతరం మన మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయాలని. దేవుడి చిత్తము కాదు, స్వంత చిత్తము, స్వంత ఇష్టము అండ్ నీ కోరికలు తీర్చుకోవాలని. సో దానికి విరుగుడేంటి, యాంటీడోట్ ఏంటి? దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవడం, హృదయంలో దేవుడి వాక్యాన్ని భద్రము చేసుకోవడం, హృదయాన్ని దేవుని వాక్యం యొక్క అధికారానికి అప్పగించడం. దేవుని వాక్యము హృదయం మీద అధికారము చేసినప్పుడు, హృదయము అనేటువంటి ఆ పీఠం మీద దేవుడి వాక్యం ఉండి శాసనము చేస్తూ నేను దానికి శిరస వహించినప్పుడు మనల్ని ఏది కూడా శోధించి పాపములోనికి నడిపించదు. భక్తులు అన్నారు, ద బైబిల్ విల్ కీప్ అస్ ఫ్రమ్ సిన్ అండ్ సిన్ విల్ కీప్ అస్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది, లేకపోతే పాపం మనల్ని బైబిల్కి దూరంగా ఉంచుతుంది. దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయకూడదు అంటే దేవుని వాక్యం, పరిశుద్ధ బైబిల్ నా హృదయంలో పెట్టుకుంటూ ఉండాలి. దాన్ని ఉంచుకుంటూ దాన్ని నేను పెంచుకుంటూ పోవాలి. అండ్ ఈ రోజున అదే లేకపోతే నువ్వు ఎంత క్రైస్తవుడివైనా, నువ్వు ఎంత పెద్ద మెగా చర్చికి వెళ్ళినా, ఎంతమంది ప్రాఫెట్లతో పోజ్ పెట్టి ఫోటో దిగి నీవు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా నీవు పచ్చి పాపివి. దేవుడి వాక్యము చెప్పేటువంటి సత్యం అది, యథార్థమైన సత్యము. యు ఆర్ అ హార్డ్ కోర్ సిన్నర్. ఎందుకంటే దెర్ ఈస్ నో వర్డ్ ఇన్ యూ. నీలో వాక్యము లేదు.
నిన్ను పరిశుద్ధంగా ఉంచేటువంటి వాక్యము లేదు, నీకు జ్ఞానమునిచ్చే వాక్యము లేదు, నీకు శక్తినిచ్చే వాక్యము లేదు, నిన్ను జయశాలిగా తయారు చేసేటువంటి వాక్యము లేదు. సో హృదయంలో వాక్యము లేకుండా, జీవితంలో వాక్యము లేకుండా, నడవడిలో వాక్యము లేకుండా వీగేటువంటి వారి గురించి మనం ఏమందాం? అండ్ ఇక్కడ ఈ కీర్తనకారుడు వాక్యము నా పెదవుల మీద ఉంది అనట్లేదు, వాక్యము నా కాగితం మీద ఉంది, తాళపత్ర గ్రంథం మీద ఉంది అనట్లేదు, వాక్యము నా సెల్ ఫోన్ మీద ఉంది, వాక్యము నా యొక్క ఐప్యాడ్ మీద ఉంది, రీడింగ్ డివైస్ మీద ఉంది, వాక్యము ఆ క్యాలెండర్ మీద ఉంది, ప్రతిరోజు నేను బయటికి పోయే ముందు దాన్ని చదువుకుని పోతాను అనట్లేదు, వాక్యము నేను నడిపేటువంటి బండి మీద స్టిక్కర్లాగా పెట్టుకున్నాను అనట్లేదు. వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అట్ ద కోర్ ఆఫ్ మై బీయింగ్, నా యొక్క సమస్తానికి మూలములో దేవుడి వాక్యం ఉంది. నా యొక్క జీవితానికి ఇంధనం దేవుడి వాక్యం, నన్ను నడిపించేటువంటి డ్రైవింగ్ ఫోర్స్ దేవుడి వాక్యం. అట్లా నీ జీవితంలో నీవు దేవుడి వాక్యాన్ని పెట్టుకుంటే, దేవుడు ఆ వాక్యమును నీ హృదయంలో పెట్టాడు కనుక అక్కడ హృదయం అంతటిని కైవసం చేసుకొని నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ఆయన రూపాంతరపరచుట ద్వారా నీవెంత మేలు పొందుతావు. అప్పుడు మాత్రమే మనము దేవుడిని ప్రేమించేటువంటి జీవితాన్ని, దేవుడిని సంతోషపరిచేటువంటి జీవితాన్ని, దేవుడిని సేవించే జీవితాన్ని, దేవుడిని ఘనపరిచే జీవితాన్ని, దేవుడి వలన ఇతరులకు మేలు క్షేమాన్ని కలిగించే జీవితాన్ని, అర్థవంతమైన ఆత్మీయ ఫలములతో కూడుకున్న జీవితాన్ని జీవిస్తాం, ప్రభావమైన జీవితాన్ని జీవిస్తాం. లేకపోతే మనము జయ జీవితం అంటే ఏంటో ఎరగకుండా ఉండిపోతాం. సో దేవుని వాక్యము మన హృదయముల్లో ఉందా? ఎట్లా వస్తుంది అక్కడికి? ప్రతిరోజు క్రమం తప్పకుండా దాన్ని శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, విశ్వాసముతో చదువుట ద్వారా, దాన్ని పఠించటం ద్వారా, దాన్ని కంఠత చేయుట ద్వారా, అండ్ మరి ముఖ్యంగా దాన్ని ధ్యానించటం ద్వారా. ఆ పేజీలో ఆ 2-3 చాప్టర్స్ చదివేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం కాదు, దినమంతా దాన్ని ధ్యానపూర్వకంగా తలపోసుకుంటూ, నెమరు వేసుకుంటూ, నీ ఆత్మకు అది ఆహారము కనుక నీ ఆత్మ దేవుని వాక్యాన్ని రోజంతా నములుతూ ఉంటే, ఆ సారాన్ని నీవు తీసుకుంటూ ఉంటే నీ హృదయంలోనికి అది వచ్చేసింది. అప్పుడు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయవు, అప్పుడు నీవు ఇతరులకు వ్యతిరేకంగా పాపము చేయవు, అప్పుడు నువ్వు తెలిసి పాపంలో పడేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బైబిల్ మా దగ్గర ఉందని, బైబిల్ మా చేతుల్లో ఉందని, బైబిల్ మా బ్యాగ్లో ఉందని, బైబిల్ మా ఫోన్లో ఉందని, బైబిల్ మా కంటి ముందు ఉందని, బైబిల్ మా యొక్క పిల్లో కింద ఉందని మోసపోతున్నారు. బైబిల్ వారి హృదయాల్లో లేదు. ద బైబిల్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హార్ట్స్. అందుకనే ఓడిపోయిన, కృంగిపోయిన, మలినమైన, దిగజారిన, భ్రమలో బ్రతికేటువంటి వారు ఎక్కువైపోయారు. ఒక రిఫార్మర్ ఇట్లా అన్నాడు, దేవుని వాక్యము పరలోకపు రాజు తన ప్రజలను పరిపాలించేటువంటి దండం. హెవెన్లీ కింగ్ యొక్క రూలింగ్ స్కెప్టర్ దేవుని వాక్యం. సో నేను ఆ దండము కింద ఉండాలి, నేను ఆ దండము నన్ను శాసించినట్టు బ్రతకాలి, ఆ ప్రకారం నేను దీవించబడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా మనకి. అప్పుడే మనకు నిరంతరము జ్ఞానోదయం, అప్పుడే మనకు నిరంతరము క్షేమాభివృద్ధి, అప్పుడే మనకు ప్రోత్సాహం, అప్పుడే మనకి జీవము గల దేవుని వాక్యము యొక్క శక్తి మన జీవితంలో ఉండి మనము గొప్ప చెప్పనసఖ్యమైన ఆనందంతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటాం. ఎంతోమంది బైబిల్ని ఒక డ్యూటీ లాగా చదువుతారు, దాంట్లో వారికి బొత్తిగా డిలైట్ ఉండదు. ఎంతోమందికి బైబిల్ బ్లెస్సింగ్ కాదు, ఒక పెద్ద బర్డన్ అది. అండ్ చాలామంది ఈ రోజున దేవుడి వాక్యానికి దూరం అయిపోయారు, భయంకరంగా తమను తాము ప్రమాదాల్లో పెట్టేసుకుంటున్నారు. మేడం మ్యారీ క్యూరీ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి పేరు. రేడియో యాక్టివిటీ అనేటువంటి ఆ యొక్క కీలకమైనటువంటి పరిశోధనల్లో పాల్గొన్నటువంటి శాస్త్రవేత్త. మొట్టమొదటిసారి 1903లో ఆమెకి ఒక స్త్రీగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫిజిక్స్లో ఆమెకి మొదటి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మళ్ళా 8 ఏళ్లకి 1911లో ఆమెకి సెకండ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈసారి కెమిస్ట్రీలో వచ్చింది. అండ్ ఆమె విపరీతమైనటువంటి త్యాగము చేసి జీవితం అంతటినీ యొక్క పరిశోధనలో ఖర్చు పెట్టేసి ఆమె రేడియో యాక్టివిటీ గురించి తెలుసుకుని చెప్పింది. కాకపోతే అజాగ్రత్తగా ఉండింది కనుక ఆమెకి ల్యూకేమియా
బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. దానికి రేడియో యాక్టివ్ మెటీరియల్స్కి ఎక్స్పోజ్ అవుతూ వచ్చింది కనుక ఆ రోజుల్లో ప్రొటెక్షన్ అంతా మరి అవసరమని గుర్తించలేదు కనుక ఆమె దాని బారిన పడి చనిపోయింది. అండ్ ఆమె చేత్తో రాసినటువంటి జర్నల్స్, ఆమె వాడినటువంటి వస్తువులు, ల్యాబ్ పేపర్స్, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా శాస్త్రవేత్త పట్టుకోవాలంటే వారు ప్రొటెక్టివ్ వేర్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని వాటిని పట్టుకుంటారు. ఎందుకంటే వాటి మీద రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంకా ఉంది. సో ఆమె చేసిన పొరపాటు వారు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. మనము జీవితంలో మునిగిపోయి ఉంటాం. నానా ముఖ్యమైనటువంటి పనుల్లో మనము ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు చుట్టూ పొంచి ఉన్నటువంటి ఎన్నో ప్రమాదాలకు మనల్ని అప్పగించుకుంటున్నాం. అండ్ అవి మనల్ని చంపేస్తున్నాయి. పాపము రేడియో యాక్టివ్ మెటీరియల్ కన్నా ట్రిలియన్ టైమ్స్ దారుణమైనటువంటి విషం. మనిషిని, దేహాన్నే కాదు ఆత్మను చంపేసేటువంటి విషయం. దారి బారిన మనం పడిపోతున్నాం అనేది గుర్తించట్లేదు. మత్తయి 12:35 ప్రభు చెప్పాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. క్రైస్తవ లోకంలో సజ్జనులు తక్కువ, దుర్జనులు ఎక్కువ. ఎందుకు అంటే వారి యొక్క హృదయంలో ఆ హృదయం మంచి ధననిధిగా లేదు. అక్కడ దేవుని యొక్క ధనము, దేవుని యొక్క నిధి, ఆయన సత్యవాక్యము, నిత్యవాక్యము లేదు. కనుక దుర్జనులుగా చెడ్డ ధననిధిలో అక్కడ వారు పెట్టుకున్నటువంటి లోకం యొక్క మురికి మాలిన్యములన్నీ ఉన్నాయి కనుక వారు దుర్విషయములనే బయటికి తెస్తారు. మార్కు సువార్త 7:20-23 వరకు, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇంత చెడు హృదయంలో ఉంది, మరి అక్కడ దానికి విరుగుడు దేవుని వాక్యము. దేవుడి వాక్యం ఆ హృదయంలోనికి వస్తే ఇవన్నీ పోతాయి. ప్రక్షాళన జరుగుతుంది. వీటన్నింటికి దేవుని వాక్యం పాడగట్టేస్తుంది, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. కానీ అది లేకపోతే, వాక్యం అక్కడ లేకపోతే ఇవే ఉంటాయి. అండ్ ఈ రోజున చాలామంది బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయి, పైన పూత లోన రోత. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో వాక్యము నా హృదయంలో నేను ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే ఆ వాక్యము నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా డిసెక్ట్ చేస్తుంది, విడదీస్తుంది. ఆ వాక్యము నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కనుగొంటుంది, డిస్కవర్ చేస్తుంది. ఆ వాక్యము నా ఆత్మలో పొరలుగా ఉన్నటువంటి ఆ పొరల్లో దాగి ఉన్నటువంటి పాపాన్ని పొరలు విప్పి నాకు చూపిస్తుంది. డిటెక్ట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ సిన్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ మై స్పిరిట్ ఆర్ సోల్. అండ్ ఆ వాక్యమే చివరిగా నా ఉనికిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని సర్వనాశనం చేస్తుంది. యోహాన్ 15:3 ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. సో ప్రభు యొక్క మాట, నేరుగా దేవుడు పలికినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన అంతా మన క్షేమం కోసం ఇవ్వబడింది. దాన్ని మనం చదవాలా. మనకిష్టమైనటువంటి ప్రీచర్ని, మనకిష్టమైన పాస్టర్ని రోజు ఒకసారి 2 సార్లు లేకపోతే వారానికి ఒకసారి పోయి వినేసి ఊరుకోవడం కాదు. వారు చెప్పేది వాక్యం ప్రకారం ఉందా? పౌలు చెప్పినప్పుడు, శీలా చెప్పినప్పుడు బెరియన్ భక్తులు ఆ ప్రకారం ఉందా లేదా అని చూసుకున్నారు. అండ్ ఈ రోజున పౌలు, శీల లాంటి బోధకులు భూతద్దాలు పెట్టి వెతికినా కనబడట్లేదు. సో వీళ్ళు చెప్పినటువంటి మాటలు వాక్యం ప్రకారమా లేకపోతే వ్యతిరేకమా అని తెలుసుకోకుండా వారికి ఆత్మల్ని అట్లా అప్పగించేసుకున్నామంటే ఎంత అవివేకం. కీర్తన 40:10 నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. సో దేవుడి వాక్యం హృదయంలోనికి వచ్చింది. దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయకుండా నన్ను తయారు చేసింది. నాలో దేవుని నీతిని పెంచింది. కనుక నేను ఊరుకోలేను. ఆయన సత్యాన్ని, ఆయన రక్షణను గురించి నేను వెల్లడి చేస్తూ ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను. ఆయన కృప, ఆయన సత్యం గురించి మహాసమాజానికి, గ్రేట్ కాంగ్రిగేషన్కి, అది చర్చ్ కావచ్చు, బయట కావచ్చు, నేను తెలుపుతూ ఉంటాను. వాటిని మరుగు చెయ్యను.
వ్యక్తిగతంగా దేవుని వాక్యము జుంటి తేనె కంటే గొప్పదని రుచి చూచిన వాడు దాని యొక్క శ్రేష్టత గురించి చెప్పకుండా ఎట్లా ఉంటాడు? అదే కీర్తనలో 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. సో దేవుని వాక్యం మన ఆంతర్యంలో ఉంటే ఆయన చిత్తమును నెరవేర్చుట మనకు సంతోషముగా, జీవముగా మారిపోతుంది. అమెరికాలోకి కొత్తగా వచ్చినటువంటి సెటిలర్లు అక్కడ ఉన్నటువంటి లోకల్ నేటివ్స్కి విరోధులుగా ఎంచబడేవారు. అంటే వీరు బయట నుండి వచ్చారు, మా దేశంలో వీరు తిష్ట వేశారు అని. సో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ వీరి మీద పడి దాడులు చేసేవారు. సో ఈ సెటిలర్స్ అమెరికాలో వారు ఎక్కడున్నా కూడా వారు ఎప్పుడు కూడా వారితో తుపాకీ పెట్టుకునేవారు, రైఫిల్ని పెట్టుకునేవారు. వారు పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, పడుకున్నా ఎప్పుడు వారికి పక్కనే ఉంటుంది అది. ఎందుకంటే ఎప్పుడైతే ఇండియన్ వచ్చి వారి మీద దాడి చేయబోతాడో వెంటనే వారు తుపాకీ ఎత్తి కాలుస్తారు, వారు భయంతో పారిపోతారు. మన శత్రువు అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నప్పుడు, ఘట సర్పం వలె నిరంతరము మనల్ని మింగేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తనకున్నటువంటి ప్రతి కుతంత్రాన్ని మనకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నప్పుడు, మనము దేవుని ఆత్మ మనకిచ్చినటువంటి ఆత్మ ఖడ్గం, మన ఆయుధమును మనము చేపట్టకుండా, మన చెంతన పెట్టుకోకుండా, దానికి మనల్ని అప్పగించుకోకుండా, దాని మీద ఆధారపడకుండా ఎట్లా బ్రతుకుతాం, ఎట్లా జయిస్తాం? ఆలోచించండి. అండ్ ఇక్కడ నుండి మిగతా దినాలు దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని బ్రతకండి. వాక్యము నుండే విశ్వాసం, వాక్యమే విధేయత నేర్పుతుంది, వాక్యమే మనల్ని విరుస్తుంది, వాక్యమే విశాలపరుస్తుంది, వాక్యమే మనకు నిజమైనటువంటి విజయములను ఇస్తుంది. వాక్యమే మనము దేవునికి సేవ ఆయన మెచ్చి, అంగీకరించి, ఆశీర్వదించి ఫలమిచ్చేదిగా చేయిస్తుంది. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. మీలో ఎవరైతే ఇంకా రక్షించబడలేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. ఆయన మీ కొరకు సిలువలో తన దేహమును చీల్చబట్టకిచ్చాడు, తన రక్తమును చిందింపబట్టకిచ్చాడు, తన ప్రాణమును మిమ్మును క్షమించి, రక్షించి, పవిత్రపరిచి, నూతన సృష్టిగా చేసి నిత్య జీవం ఇవ్వడానికి ఇచ్చాడు. కనుక సమాధి చేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. కనుక ఆయన మాట మీకు ముఖ్యం. దానికి మించింది ఈ లోకంలో మనకు మరొక విషయం లేదు. ఏ వ్యక్తి కాదు, ఎప్పటికీ వాక్యమే ముఖ్యం. సో ఆ ప్రకారం మనము దేవునితో నడుద్దుముగాక, దేవుని కొరకు జీవింతుముగాక, వాక్యపు అధికారము కింద ఉందుముగాక. ఆమేన్. మర్చిపోవద్దు, మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఇదంతా కూడా దేవుని వాక్యమును మీరు గొప్ప నిధిగా, ఐశ్వర్యముగా, ఆస్తిగా ఎంచి దాన్ని మీ హృదయంలో భద్రము చేసుకుని దాని ప్రకారం బ్రతికినప్పుడు జరుగుతుంది. God bless you all. See you soon. Amen.